నళిని అనే ఒక మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మానభంగం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్ ఒరిజినల్ నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె వాదమూలకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ జరిగింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్ర విచారణ జరుగుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు వాళ్ళపైన ఇది అవుతుంది ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా CCTVs చూసుకున్నా కూడా 11 or 12 ఎప్పుడో పెట్టినట్లుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ ఫర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తాం. సార్ ఏ స్టేషన్ సార్ కంప్లైంట్ ఇచ్చిన? బంగాపాలెం పోలీస్ స్టేషన్. ఆమె సుమారు 4 months బ్యాక్ ఇప్పుడే తీసుకున్నాము. తర్వాత తన కొన్ని విభేదాల వల్ల భర్తలో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి కొంచెం ఇష్యూ చేశా అని చెప్పేసి, తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకు అండగా తోడగా తనతో సహజీవనం ఉన్నప్పటికీ తనకు సమస్య వల్ల చనిపోవాలనుకోని చెప్పేసి మొగిలిఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్కి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మందితో కలిపి ఆ 4 months బ్యాక్ చేసి తను మానవంగా చేశా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదు. దాని మీద ఏమన్నా పోలీసులు చెప్తే చంపుదామని బెదిరించాలని చెప్పి ఆమె ఫిర్యాదు. దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు చేస్తాము. పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము. ఎవరైతే నేరానికి పాల్పడిన వాళ్ళపై కఠినంగా శిక్షిస్తాము. ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చింది. కిరణ్ అనే హోంగార్డ్ మీద, మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ మీద, సారీ ఉమాశంకర్ సారీ ఇంతకుముందు కూడా ఉమాశంకర్ ప్రజెంట్ అతను ఉమాశంకర్ కానీ కుమ్మూరులో పనిచేస్తున్నాడు. కిరణ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కనుక్కోవాలి. ఆ అబ్బాయి ఎక్కడ కనుక్కోవాలి సార్. ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు మాకు వినిపిస్తుంది. ప్రాథమిక సాక్ష్యాలు చిక్కిన ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది కదా, ప్రైమరీ సాక్ష్యాలు చిక్కిన వెంటనే రిపోర్ట్ పంపిస్తాము. దీని మీద కూడా ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ పంపిస్తాము. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఏమాత్రం ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇట్లా ఆరోపణలు వస్తాను కదా సార్, దానికి మీరేం అది చెప్తున్నాం కదా, పక్కా నిజాలు వెలికి తీసి డెఫినెట్ యాక్షన్ ఉంది. ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కాదు, చట్ట పరిధిలో లేకోకుండా ఏమాత్రం ఎక్కువ చేసినా కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. ఇందులో నిజాలు పూర్తిగా నిర్ధారించుకొని తర్వాత ప్రెస్ మీట్లో అన్నీ కూడా ప్రజెంట్ వాళ్ళని సస్పెండ్ చేసేద్దాం జరిగిందా సార్? ఇంకా లేదు సార్. ఇప్పుడు ఈరోజు 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది, 1 గంటకి అయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకొని దీన్ని పెడుతున్నాము. డెఫినెట్గా ఆఫ్టర్ ఎంక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ పంపిస్తాము ఆఫీసర్స్కు. దాని ప్రకారం డెఫినెట్గా యాక్షన్. పోలీసులు అని చెప్పి కొంతమందిని బెదిరిస్తూ అంటే పోలీసు